Okay, so 80 kilometers per hour achieved. సో మైడి బంగారమ్స్ మనము వీడా VX2 ప్లస్ అనేది నడిపిస్తున్నాము. దీంట్లో బ్యాటరీ ప్యాక్ అనేది 3.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్, ఐడిసి రేంజ్ 145 కిలోమీటర్స్, ట్రూ రేంజ్ అనేది ఇక్కడ తెలుస్తుంది మనకి. ఈకో మోడ్లో 100% ఛార్జ్తో 100 కిలోమీటర్స్ చూపిస్తుంది. 100 కిలోమీటర్స్ ఇన్ ద ఈకో మోడ్, 75 ఇన్ ద రైడ్ మోడ్ అండ్ 66 ఇన్ ద స్పోర్ట్ మోడ్. డిఫరెంట్ మోడ్స్ అనేది ఈకో, రైడ్ అండ్ స్పోర్ట్ అనమాట. టాప్ స్పీడ్ 80 కిలోమీటర్స్ పర్ అవర్. దీంట్లో గో మోడల్ కూడా వస్తుంది ఇంకా తక్కువ ప్రైస్కి. సో అది అరౌండ్ 70 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్. దీన్ని పవర్ చేసేది PMSM మోటార్ అనమాట. అండ్ పీక్ పవర్ అవుట్పుట్ 6 కిలోవాట్ అండ్ టార్క్ ఏమో 25 న్యూటన్ మీటర్స్ టార్క్ అనమాట. అదొకటి మీరు గమనించాలి. మంచి లెజిబుల్ ఫాంట్స్ ఇచ్చారు, అన్నీ రీడబుల్ యూజర్ ఇంటర్ఫేస్ ఇచ్చారు, చక్కని యూజర్ ఇంటర్ఫేస్ ఉంది. ఒక హీరో ఆఫ్ ద మాసెస్ అంటే ఒక ఈవీ ఆఫ్ ద మాసెస్గా దీన్ని తీసుకొచ్చేసారు. ఖచ్చితంగా ఇది ఒక మంచి రెవల్యూషన్ ఇది తీసుకొస్తుంది. ఎందుకంటే ప్రైజింగ్ అనేది వేరే లెవెల్ వీళ్ళు పెట్టేశారు కాబట్టి. ఆ బ్యాటరీ యాజ్ అ సర్వీస్ కూడా ఏదో మంత్లీ నేను చెప్పినట్టు 3 ప్లాన్స్ ఉన్నాయి. ఒకటి 800, ఒకటి 1600, ఇంకోటేమో 2400 అనమాట. సో 2400 రూపీస్ ప్లాన్ ప్రకారంగా మీరు క్యాలిక్యులేట్ చేస్తే మీరు పే చేసేది 90 పైసా పర్ కిలోమీటర్ అండి. వేరే 2 ప్లాన్స్ ప్రకారం చూస్తే కూడా ఆల్మోస్ట్ జస్ట్ రూపాయి పర్ కిలోమీటర్ వరకు వస్తుంది. సో ఆ పరంగా చూస్తే మీరు చాలా అమౌంట్ సేవ్ చేసుకుంటారు బండిని ఓన్ చేసే అంత కొద్ది కూడా. సో ఆ పరంగా మీరు దాన్ని ఆలోచించుకోవడం. అండ్ బండిలో ఉన్న టెక్నాలజికల్ బ్రిలియన్స్ చెప్పినట్టు 12-inch వీల్స్ ఫ్రంట్ అండ్ రైర్ అండి. ఆఫర్ ఈవెన్ స్ప్రెడ్ అండ్ బ్యాలెన్స్. బండి అయితే అద్భుతమైందండి నిజంగా. పర్ఫార్మెన్స్ పరంగా అయితే ప్రిటీ డీసెంట్. అంటే ప్రైస్లో పర్ఫార్మెన్స్ చూసుకుంటే వేరే ఇంకా దీనికన్నా బెటర్ పర్ఫార్మింగ్ ఈ స్కూటర్స్ ఉండొచ్చు, కానీ ఈ ప్రైస్కి 1,00,000 రూపాయలకి ఎవరిస్తారమ్మా మీకు ఇంత రేంజ్? ఆల్మోస్ట్ 145 కిలోమీటర్స్ ఐడిసి అంటే 100 కిలోమీటర్స్ ట్రూ రేంజ్ మీకు రావడము చాలా చాలా రేర్ అనమాట. ఇలాంటి స్కూటర్ అనేది ఒక KGF లాంటిది, జనానికి తెలియదు. అది సడన్గా అది ఒకరోజు పట్టుకున్నదంటే ఎవరిని వదిలిపెట్టదు అనమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ సక్సెస్. ఒక్కసారి మనము టాప్ స్పీడ్ అనేది చూసేద్దాము. వాళ్ళు 80 అన్నారు కదా, నిజంగా 80 వరకు పోతుందా లేదా అనేది చూసేద్దాము. స్పోర్ట్ మోడ్లో ఓకే, here we go. We are at 80 almost. Yeah. Okay, so 80 kilometers per hour achieved. That's very good. Effortlessly. Let's slow down now. సో మైడే బంగారమ్స్ ఆల్రెడీ బండి రైడ్ చేయడం స్టార్ట్ చేసేసాము. సో దీంట్లో వివరాలు నేను చెప్పేస్తాను. ఇది VX2 ప్లస్ అనమాట. సో ప్రైస్ ఏమో దగ్గర దాపు 1,00,000 రూపాయలు. ఇది మీరు అవుట్ రైడ్ కొనేస్తే విత్ బ్యాటరీ, లేదు నేను బ్యాటరీ యాజ్ అ సర్వీస్ తీసుకుంటాను అంటే ఒక పోస్ట్ పెయిడ్ ప్లాన్ లెక్క మీరు మంత్లీ బిల్ పే చేయాలి. దాని ప్లాన్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
3 ప్లాన్స్ ఉంటాయి. ఒకటి 800 రూపీస్ పర్ మంత్, ఒకటి 1600 రూపీస్ పర్ మంత్, ఒకటి 2400 రూపీస్ పర్ మంత్. మీరు 2400 రూపీస్ పర్ మంత్ పే చేస్తే మీ యొక్క కాస్టింగ్ అనేది దగ్గర దాపు 90 పైసే వస్తుందండి. అదొకటి ఒకటి గమనించాలి. బండి స్టెబిలిటీ చాలా బాగుంది, సస్పెన్షన్ అదిరిపోయింది, బ్రేకింగ్ కూడా బాగుంది, ఓవరాల్ యూజర్ ఇంటర్ఫేస్ చాలా చాలా చక్కగా ఉంది. మామూలుగా నిన్న చూసి చాలా చాలా ఫిదా అయిపోయారు అనమాట. ఖచ్చితంగా ఇదైతే సక్సెస్ అవుతుందండి. ఎందుకంటే ప్రైస్ రీజనబుల్ ఉంది, అందరు అందుబాటులో ఉంది. అండ్ రేంజ్ నేను చెప్పినట్టు 145 IDC అంటే మీకు దగ్గర దాపు ట్రూ రేంజ్ అనేది 100 వస్తుంది. అండ్ రీజన్ యూజ్ చేయడానికి మీరు థ్రాట్ల్ని రివర్స్ చేయాలి. ఏదైతే మనం రివర్స్ మోడ్లో రివర్స్ తిప్పుతామో అట్లా మీరు రివర్స్ చేస్తే రీజన్ మోడ్ అనేది యాక్టివ్ అవుతుంది. బ్రేక్ ఎనర్జీ రీకూపరేషన్, సీటింగ్ కంఫర్ట్ బాగుంది. ఓవరాల్ రైడింగ్ ఎర్గనామిక్స్ పర్ఫెక్ట్లీ సార్టెడ్ అని చెప్పొచ్చు. మంచి ఫ్లాట్ ఫ్లోర్ బోర్డ్ ఉంది, మంచి లెగ్ రూమ్ అనేది ఉంది. టాలర్ రైడర్స్ కూడా మంచి లెగ్ రూమ్ పొందుకోవచ్చు దీంట్లో. దీని LED లైటింగ్ కానీ ఫ్రంట్ అండ్ రేర్ వీకేర్ అనే ఒక దీంతో భరోసా నిలబడుతుంది. సో ఇప్పుడు జస్ట్ రివర్స్ మోడ్ ఎలా పనిచేస్తే చూపిస్తాను. ఇక్కడ పార్క్ మోడ్ అనేది ఉంది. సో దీంట్లో మీరు జస్ట్ బ్రేక్ పట్టుకొని లాంగ్ ప్రెస్ చేస్తే మనకి పార్క్ మోడ్ ఎంట్రీ, అంటే రివర్స్ థ్రాటిల్ చేస్తే ఇప్పుడు రివర్స్లో వెళ్తుంది. రివర్స్లో దీని స్పీడ్ అనేది 3 km/h. సో దీంట్లో ఇంకొక ఫంక్షన్ మిస్ అయింది ఏంటంటే ఆటో హోల్డ్ ఫంక్షన్. పార్కింగ్ బ్రేక్ లేదు, ఆటో హోల్డ్ ఫంక్షన్ లేదు. సో ఏదన్నా ఇంక్లైన్ పైన వచ్చినప్పుడు మీరు కొంచెము ఇబ్బంది పడాల్సి వస్తుంది. మళ్ళీ ఇది లాంగ్ ప్రెస్ చేస్తే నాకు తెలిసి మళ్ళీ పార్క్ మోడ్ ఎగ్జిట్ అనేది వచ్చేస్తుంది. సో ఇట్స్ వెరీ వెరీ ప్రాక్టికల్ స్కూటర్, సింపుల్ ఫిలాసఫీ, లో ప్రైస్, ఈజీలీ యాక్సెసిబుల్ ఫర్ ఎవ్రీ వన్ టు embrace the EV lifestyle.